రాజ్యం అన్న మాటని స్తోత్రం, రాజ్యం అన్న మాటని స్తోత్రం కింగ్డమ్ అంటారు కదా. ఇంగ్లీష్లో ఎట్లా అంటారు? కింగ్డమ్ అంటే కింగ్ డొమైన్ ఓవర్ ల్యాండ్. ఒక రాజు ఒక ప్రాంతముని ఏలుచున్నారు. అంటే రాజ్యం అన్న మాటకి డొమినియన్, కింగ్ డొమైన్ ఓవర్ ల్యాండ్, ల్యాండ్. ఓకే, ఒక పర్టికులర్ ప్లేస్ని ఏలుచున్నారు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యము దేవుని రాజ్యము అని మనం విన్నప్పుడు మనము ఎట్లా అనుకున్నామంటే ఎర్త్లీ కింగ్స్ రూలింగ్ ఎట్లా ఉందో అది పోల్చుకుంటున్నాం. ఆమేన్ చెప్పాలి. ఆ కింగ్డమ్కి ఈ కింగ్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిసారి దేవుడు ఆదాముని హవ్వాని సృష్టించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదంలో ప్రధానమైన ఆశీర్వాదము సబ్డ్యూ అండ్ డొమైన్. లోబరుచుకొని తర్వాత ఏలండి అన్నారు. అందరు చెప్పండి, లోబరుచుకోవాలి తర్వాత ఏలాలి. అంటే కొన్ని పరిస్థితుల్ని స్తోత్ర దేవుడు ఒకరు చెప్పారు కదా, భూమి, పశువులు, అక్కడ ఉన్న మృగములు, అక్కడ ఉన్న జీవి, అక్కడ ఉన్న చేప, అక్కడ ఉన్న పక్షి, అక్కడ ఉన్న వృక్షములు అన్నీ అక్కడ ఉంది. వీళ్ళిద్దరే ఉన్నారు, అక్కడ వేరే ఏమి లేదు అక్కడ చూస్తున్నప్పుడు. కానీ దేవుడు నీవు లోబరుచుకుని ఏలాలి అని ఒక వర్డ్ చెప్పినప్పుడు వీళ్ళకున్న ఐస్లో ఏమి కనిపించిందంటే చేపలు కనిపించింది, పశువులు కనిపించింది, అక్కడ ఉన్న మృగములు కనిపించింది, అక్కడ ఉన్న వృక్షములు కనిపించింది, పక్షులు కనిపించింది, అన్నీ కనిపించింది. హల్లెలూయా చెప్పాలి. కానీ ఎవరిని లోబరచుకోవాలి, ఎవరిని ఏలాలి అని వాళ్ళు ఏం చేయలేదు, లర్న్ చేయలేదు. ఆమేన్ చెప్పాలి. ఆ విషయం గురించి వాళ్ళు ఏం చేయలేదు, ఒక రెవల్యూషన్ వాళ్ళు పొందలేదు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. స్తోత్రం. అందుకే దేవుడు అప్పచెప్పిన యానిమల్స్ అన్నీ ఎవరు రూలర్షిప్ కింద ఉండాలి అని దేవుడు చెప్పారు. హల్లెలూయా చెప్పాలి. అంటే యానిమల్స్ కూడా యానిమల్స్ మాటని విని యానిమల్స్కి లోబడడం డొమినియన్ కాదు. ఇంకా చెప్పాలంటే ఏ స్టేటస్లో ఉన్నారో ఆ స్టేటస్లో ఉన్న వాళ్ళతోనే ఏం చేయాలి, కమ్యూనికేషన్, రిలేషన్, ఫ్రెండ్షిప్ పెట్టాలి. హల్లెలూయా చెప్పాలి. కానీ హవ్వాకి దేవుడు ఇచ్చిన కమ్యూనికేషన్ ఫస్ట్ గాడ్, నెక్స్ట్ హస్బెండ్. కానీ హవ్వ గాడ్ దగ్గర కమ్యూనికేట్ చేయలే, హస్బెండ్ దగ్గర కమ్యూనికేట్ చేయలే. డైలీ ఎక్కడ వెళ్తుందంటే, ఎక్కడ వెళ్తుంది? హవ్వకి ఒక సర్పం దొరికింది. హల్లెలూయా చెప్పాలి. డైలీ ఆ సర్పం దగ్గరనే మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ సర్పమును కూడా దేవుడు ఏమన్నారంటే కమ్యూనికేషన్ చెప్పలే, సర్పం ఏం చెప్పిందో అదిని విని నీవు అది తగ్గినట్టు ప్రవర్తించలే, నీవు ఏం చెప్తున్నావో అదిని సర్పం వినాలి, అక్కడ ఉన్న పశువులు వినాలి. అది సింహమే అయినా సరే, అది ఏనుగలే అయినా సరే, అది వేల్స్ అయినా సరే, ఎవరి మాట విని లోబడాలి. అది డొమినియన్. హల్లెలూయా చెప్పాలి. ఎప్పుడు డొమినియన్ నీ లైఫ్లో లాస్ అయిందంటే సర్పం ఏం చెప్తుందో అది నీ విన్నప్పుడు డొమినియన్ ఎవరి చేతులు పోయింది? అనిమల్ చేతులు పోయింది. ఇండియా దేశం మొత్తము స్తోత్రం
ఐగుప్తు దేశం కాలంలో, బాబిలోన్ దేశ కాలంలో స్తోత్రం, జనముల యొక్క ఆరాధన దేవుడు కాదు, ప్రతి అనిమల్ని, అనిమల్ రూపముని, సగం అనిమల్ సగం మనిషిలాగా ఉన్న అనిమల్స్ని, లేకపోతే జీవిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైంది? ఏదైనా తోటంలో ఆరంభమైంది. ఏదైనా తోటంలో దేవుడు ఇచ్చిన డొమినియన్, కింగ్డమ్, కింగ్షిప్ స్తోత్రం ఆదాంకి హవ్వాకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు స్తోత్రం అనిమల్ చేతిలో, ఆమేన్, దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆమేన్ చెప్పాలి, స్తోత్రం, ఏ జ్ఞానం లేన, అంటే నాలెడ్జెస్, 2 నాలెడ్జ్, 1 నాలెడ్జ్, 3 నాలెడ్జ్, అట్లా ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దాంట్లో హయ్యర్ నాలెడ్జ్ ఎవరు? ఆ హయ్యర్ నాలెడ్జ్ ఎవరు? ఏ నాలెడ్జ్ దగ్గర తన డొమిన్ అమ్మేశారు. లోయర్ నాలెడ్జ్ దగ్గర తన యొక్క డొమినియన్ అమ్మేశారు. ఈ డొమినియన్ అన్న వర్డ్ చెప్పడానికి మునుపు దేవుడు ఎందుకు అగ్ని అంటున్నాడు? ఆయన దహించే అగ్ని అంటున్నాడు. ఆయన పేరేంటి? ఎందుకు అగ్ని? ఫైర్ ఒకటి. మోషేకి ఎందుకు అగ్ని ద్వారా దేవుడు మాట్లాడాలి? God was speak to Moses by fire. ఓకే. ఎందుకు ఇశ్రాయేల్ జనాలు నడిపిస్తున్నప్పుడు అగ్ని స్తంభం రావాలి? హల్లెలూయా చెప్పాలి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అక్కడ పక్కన నిప్పు లేదా? పక్కన కట్టెలు, పొయ్యలు, నిప్పు లేదా? ఎందుకు పై నుండి ఒక అగ్ని రావాలి? ఓకే. దేవుని బలిపీఠమును కట్టి మొట్టమొదటిసారి బలి అర్పించడానికి అహరోను కుమారుడైన ఇద్దరు, అహరోను కుమారుడైన నాదాబు, అబియు అనే ఇద్దరు ఇంటి పక్కన నుండి నిప్పు తీసుకుని వచ్చి బలిపీఠంలో ఆ నిప్పు పెట్టి ఏం చేస్తున్నారు? ఊది కాల్స్తున్నారు. దేవుని అగ్ని వచ్చి వాళ్ళని చంపేసింది. ఎందుకు దేవుడు అగ్ని ద్వారా మాట్లాడుచున్న దేవుడు, అగ్నిగా భూమికి దిగి వచ్చి మాట్లాడిన దేవుడు, సీనాయి పర్వతంలో అగ్ని మండుచున్న ఒక మంట ద్వారా మాట్లాడిన దేవుడు, జనములు ఆయన మాటను విన్నప్పుడు మేము చచ్చిపోతాము, ఆ స్వరం వినలేకపోతున్నాము అని చెప్పునట్టు ఉన్న భయంకరమైన దైత్య అగ్ని. హల్లెలూయా చెప్పాలి. అంత పెద్ద అగ్ని. హల్లెలూయా. దేవుడు నాదాబు, అబియూని బయట నుంచి తీసుకుని వచ్చిన అగ్నిని తీసుకుని పెట్టిన వెంటనే ఏం చేశారు తెలుసా? చంపేశారు. దేవుని బలిపీఠంలో స్తోత్రం, దేవునికి బలి అర్పించబడడానికి మునుపు ఇద్దరు వ్యక్తులు బలి అయిపోయారు. వై? దే ఆర్ డోంట్ నో అబౌట్ the power of God's fire. My peoples perished lack of knowledge. The fire ఏంటి? ఫైర్ ఏంటి? ఏదైనా తోటంలో, హల్లెలూయా, ఏదైనా తోటం నుంచి బయటికి వచ్చేసారు. ఆమె చెప్పాలి. యూదుల చరిత్రం చెప్తుంది, ఏదైనా తోటంలో నుండి బయటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆబేల్కి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. ఏమిచ్చారు? ప్రత్యక్షత ఇచ్చినప్పుడు బలి అర్పించాలి అని ఒక ప్రత్యక్షత ఇచ్చారు. హల్లెలూయా చెప్పాలి. ఆ బలి అర్పించడానికి కొరకు ఆబేల్కి దేవుడు ఒక రాయి ఇచ్చారట.
ఇలా చెప్పాలి. అది అగ్ని వంటి రాయి. అగ్ని వంటి రాయి కాదు, అగ్ని గల రాయి. ఆ రాయి పరలోకం నుండి పంపబడిన రాయి. ఆమెన్ చెప్పాలి. ఇది మీకు ఏదో ఊగా స్టోరీ లాగా అనిపిస్తుంది. ఎజేకియల్ గ్రంథంలో లూసిఫర్ గురించి మాట్లాడుతున్న 28వ అధ్యాయంలో, నీవు అగ్ని వంటి పర్వతంలో సంచరించేవాడు. ఎటువంటి పర్వతంలో అంటే ఆ పరలోకంలో ఉన్న పర్వతం ఎటువంటి పర్వతం? నేను పెందెకొస్తేకి రావడానికి మునుపు అక్కడ నుంచి స్టార్ట్ చేసిన మాత్రమే ఈరోజు మీకు ఎందుకు అని మీకు అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు దేవుడు ఏమనుకున్నారంటే, నీకు వేరే అగ్ని అవసరం లేదు, నేను అక్కడ నుండి ఇచ్చిన ఒక అగ్నియే నీకు కావాలి. అది ఒక నిప్పు లాగా, నిప్పు ఏంటి, కోల్ ఆఫ్ ఫైర్. సరే, యెషయా ప్రవక్తని యెషయా ప్రవక్త యొక్క అతిక్రమముని తీసేయడానికి స్తోత్రం, దేవుడు ఏం చేశారు? అక్కడ మన బార్బిక్యూ నేషన్ షాప్లో వెళ్ళి అక్కడ ఒక నిప్పు అక్కడ తీసుకుని వచ్చి పెట్టారా? పరలోకములో బలిపీఠములో అంటే పరలోకంలో ఏముంది? గట్టిగా చెప్పాలి. అంటే పరలోకంలో బలిపీఠం ఉంటుంటే పరలోకంలో ఏమి కూడా ఉండాలి. బలి ఉండాలి. ఓకే, అయ్యో బలి ఇవ్వడానికి ఏముండాలి? బలి ఇవ్వాలంటే అక్కడ ఏముండాలి? గొర్రెలు పక్షులు ఉండాలి, పావురం ఉండాలి, గొర్రె ఉండాలి. అలా చెప్పాలి. మోషేకి దేవుడు పిక్చర్ ఇచ్చారు కదా, ప్రత్యక్షత గుడారం. ఆ గుడారం పేరేం తెలుసా? పరలోకంలో నేను ఏమి చేశాను, అక్కడ నీవు ఏమి చూసావు, అదేలాగా నాకు ఒక గుడారమును, అక్కడ నేను నీ మధ్యలో వచ్చి నివసిస్తా. అంటే పరలోకంలో ఏమి ఉండవచ్చు? ఆ ప్రత్యక్షత గుడారం, హల్లెలూయా, అక్కడ గొర్రెలు మేకలు అన్నీ ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. పరలోకంని చాలా ప్రాక్టికల్గా చూడండి. ఓకే, అక్కడ బలిపీఠంలో అర్పించబడుతున్న బలికున్న నిప్పు దేవుని పర్వతంలో నుండి తీసుకుని వచ్చిన నిప్పు.